ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, తాజాగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు విజయవాడలో ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాలు బకాయి పెడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో సమ్మెకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది 2 నెలల వేతనాలు ఇవ్వాలంటూ ఆందోళన దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇదే విధంగా ఆందోళన చేశారు. అప్పుడు 1 నెల మాత్రం వేతనం ఇచ్చారు. కానీ ప్రతి నెల కూడా వేతనాల కోసం వాళ్ళు ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్ మాత్రం పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా వాళ్ళ కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదు. ఇచ్చే అరకొర వేతనాలు కూడా ఆలస్యంగా ఇవ్వడం మీద వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అమ్మా, ఏం చెప్తారు? ఎన్ని నెలల శాలరీ మీరు రావాలి? 3 నెలలు సార్, 3 నెలల నుంచి జీతాలు లేవు. అది కూడా బడ్జెట్ వస్తేనే వేస్తామని చెబుతున్నారు. బడ్జెట్ రాకపోతే అనుకో 25వ తారీఖు, అది కూడా చూసి 25వ తారీఖు వేస్తానంటున్నారు. మరి 25వ తారీఖు దాకా అంటే ఇంటద్దోళ్ళు ఆగుతారా? కరెంట్ బిల్లు ఆగిద్దా? ఏది ఆగిద్ది? పిల్లలు ఫీజే కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాలి. వాళ్ళు వచ్చిన కానిచ్చి ఇదే గోల. కాంట్రాక్ట్ దేనికి? డైరెక్ట్ గవర్నమెంట్ తీసుకోవచ్చు కదా, మమ్మల్ని రెగ్యులైజేషన్ చేయాలి కదా. ఎంతమంది 20 సంవత్సరాల మట్టి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రెగ్యులైజేషన్ చేయట్లేదు, మాకు జీతాలు ఇవ్వట్లేదు. బడ్జెట్ బడ్జెట్ అంటారు, కరెక్ట్ సమాధానం లేదు. కాంట్రాక్ట్ అసలు మాకు అన్ని తెలియదు. కాంట్రాక్టర్ గారు ఎవరన్నా తెలీదు. ఆమె ఒక ఇన్ఛార్జ్ గారు, మేనామూర్తి గారు ఇన్ఛార్జ్ గారు. ఆ ఇన్ఛార్జ్ గారు వచ్చి బడ్జెట్ లేదు, బడ్జెట్ అవలా అంతే అంటే వెళ్ళిపోద్ది. బడ్జెట్ అయితే చెప్తారు, 2 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కూడా మీరు ఆందోళన చేశారు, అధికారులు చెప్పారు మేము ఖచ్చితంగా ప్రతి నెల వేసేటట్టు చేస్తామంటూ హామీ ఇచ్చారు కదా. ఏది ఇవ్వలేదండి హామీ. మాకే వేస్తాము, మేము టయానికే వేస్తామని మాకే హామీలు ఇవ్వలేదు. హామీలు ఇస్తారు, ఏది మా కన్నీళ్లు తొడవడానికి హామీ ఇస్తున్నారు. మా కష్టం తెలవట్లేదు ఎవరికి. ఒక సూపరింటెండెంట్ గాని, ఒక కాలేజీ ప్రిన్సిపల్ గాని ఆమె ఫోన్ చేసినా వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. మేము పనిచేసి వాళ్ళు మేము అడుక్కోవడం ఏంటండి అసలు? వీరందరికీ కూడా 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఎలా తిని బతుకుతారు? అదే విధంగా ఈరోజు సిఐటి ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. నువ్వు తీసుకొచ్చినట్టు సంక్షేమ పథకాలని కానీ, సంక్షేమం చూపిస్తా అన్న విధానాన్ని కానీ ఈ రోజున ఈ కార్మికులకి రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొని వచ్చారు. కాంట్రాక్ట్ వచ్చి ఏమంటాడు, నాకు బడ్జెట్ పడలేదు, నేను బడ్జెట్ వేయలేను అని చెప్పేసి ఆయన అడ్డం తిరుగుతున్న పరిస్థితి. మేము అడిగేది ఒకటే, ఈ కాంట్రాక్టర్ ఏదైతే ఉందో దీన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. వెంటనే కాంట్రాక్టర్ రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్ కి బాధ్యతలు అప్పగించి ప్రతి నెల వాళ్ళకి జీతం వచ్చే విధంగా తీసుకోకపోతే రాబోయే కాలంలో సమ్మె దిశగా వెళ్తాం. కాంట్రాక్టర్ మార్చేంత వరకు సమ్మె చేసేటువంటి పరిస్థితికి కూడా మేము వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చెప్తున్నారు, గతంలో ఎప్పుడు కూడా వేతనం లాగిన పరిస్థితి లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాలు రెగ్యులర్ గా అవుతున్నాయి. కాంట్రాక్టర్ బిల్లులు విడుదల కాలేదనే పేరుతోటి వేతనాలు ఆపేస్తున్న పరిస్థితి. ఇచ్చే అరకొర వేతనాలే లేటుగా ఇస్తే మేము ఏం తిని బతకాలంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్కి తమ సమస్య చెప్దామంటే నిన్న కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వెనుతిరిగి వచ్చారు. కాబట్టి ఈ రోజు కలెక్టర్ దగ్గరికి వచ్చాము. ఒకవేళ కలెక్టర్ కూడా స్పందించి వేతనాలు ఇవ్వకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తాం, సమ్మెను కూడా కొనసాగిస్తామంటూ పారిశుద్ధ్య కార్మికులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.